పాత నిబంధన, క్రొత్త నిబంధన అర్థాలు చూద్దాం. పాత నిబంధన అంటే మెస్సియా మరణం కంటే ముందు పాపం చేసిన ప్రతివాడు దేని రక్తంనైనను అర్పించి పాపక్షమాపణ పొందాలి. దానినే పాత నిబంధన అంటారు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 27-28 వచనాలు. ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యం నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. ఒక్క అర్పణ చేత ఈయన మెస్సియా పరిశుద్ధపరచబడే వారిని సదాకాలం సంపూర్ణంగా చేసి ఉన్నాడు. క్రొత్త నిబంధన అర్థం చూద్దాం. క్రొత్త నిబంధన అంటే మెస్సియా తన స్వంత రక్తం అర్పించుట వలన మనుషులందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తం కలిగినది. మెస్సియా మరణం తర్వాత ఏ మనుషుడును పాపక్షమాపణ నిమిత్తం దేని రక్తమును అర్పింపవలసిన అవసరం లేదు. ఇదే క్రొత్త నిబంధన. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. మరణశాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణశాసనం రాసిన వాని మరణము అవశ్యము.